బాగా వెనక్కిపోతున్న పరిస్థితి ఒకటి కనిపిస్తుంది. సార్ టీడీపీ నేతలకు వార్నింగ్, మళ్ళీ వైకుంఠపాలెం వార్నింగ్ ఇన్ ది సెన్స్ అలర్ట్ అనుకోండి, హెచ్చరిక, ఇంకోటి కాదు. ఇప్పుడు మహానాడు వాళ్ళు హైబ్రిడ్ పద్ధతిలో జరుపుతున్నారు. నెల్లూరులో భారీ ఇది కాకుండా ఎక్కడికక్కడ చేసుకోవటము, హెడ్ ఆఫీస్లో కేంద్ర కార్యాలయంలో చేసుకోవటము. ఆ సమయంలో నిన్న లోకేష్ చంద్రబాబు ఏమో వాళ్ళ కేంద్ర కార్యాలయంలో ఉండి కార్యకర్తలతో ఇలా రూపంలో మాట్లాడినట్టున్నారు. ఆ సమయంలో వాళ్ళు ఖచ్చితమైనటువంటి పారాహుషార్ చెప్తున్నారు కార్యకర్తలందరికీ. మొన్నటి ఎన్నికలు చూడండి, కనీసం 3 రాష్ట్రాల్లో యాంటీ ఇన్కంబెన్సీ ప్రభావం చూపించింది. కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు సక్రమంగా సమర్థంగా పనిచేసి ప్రజలను అందుకోకపోతే మటుకు ప్రజలు ఎన్నికల్లో తగినది ఇస్తారని చెప్తున్నారు. కాబట్టి మనము జాగ్రత్తగా ఇవి ఏమనాలి, మనము ప్రజల యొక్క అంచనాలు అందుకునే విధంగా, అవసరాలు తీరే విధంగా పనిచేస్తే మనం 29లో మళ్ళీ అధికారంలోకి వస్తాము అనేటటువంటి ఒక మాట చాలా స్పష్టంగా ఇంతకుముందు కడపలో మహానాడు, అంటే గత మహానాడు ఖచ్చితంగా చెప్పాలంటే, గత మహానాడులో చంద్రబాబు నాయుడు వైకుంఠపాలి వద్దు, రాష్ట్రం స్థిరంగా అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కనీసం కొనసాగాల్సిన అవసరం ఉంటుందనే మాట ఆయన చెప్పారు. అంటే ఈ మహానాడు అప్పుడు కూడా మోరార్లెస్ దానికే మళ్ళీ ట్యూన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఉదాహరణలు కూడా వాళ్ళు కేరళ, లేకపోతే తమిళనాడు, బెంగాల్, ఈ ఉదాహరణలన్నీ కూడా తీసుకొని, సరే వాళ్ళ రాజకీయాలను బట్టి వాళ్ళు చెప్పే ఉన్నా కానీ తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు మరింత జాగ్రత్తగా పనిచేయాలి. ఎప్పుడు ప్రతిదానికి పైకి చూసుకుంటూ లేకపోతే అది రాలేదు ఇది రాలేదు అనుకుంటే కుదరదు. ప్రజలకు దగ్గర అవ్వాలి. ఎవరైతే కార్యకర్తల కోసం పనిచేస్తారో వాళ్ళకే ఆదరణ ఉంటుంది అన్నటువంటి లోకేష్ ఇంకా కొంచెం స్పష్టంగా చెప్పారు. ఇన్ని వందల వేల మంది కార్యకర్తలు, వీళ్ళ కోసం ఇవన్నీ చేస్తున్నాం. మేము పొలిట్ బ్యూరో కూడా మామూలు కార్యకర్తలకు కూడా మేము చోటు కల్పించి మాతో పాటు కూర్చోబెట్టుకుంటున్నాం. కాబట్టి మేము ఇస్తున్న ప్రోత్సాహానికి తగినట్టు మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి పనిచేసి పార్టీ పట్టు పునాది పెంచాలి. అప్పుడే మనం ఎన్నికలను ఎదుర్కోగలం. ఒక ముక్కలో చెప్పాలంటే ఇప్పుడు జరిగే మహానాడు 2029కి తప్పకుండా సన్నాహంగానే మొదలవుతుందండి. 2 years అయిపోయింది కాబట్టి మీరు నిన్న జగన్ మాట్లాడిన దాని వెనక కూడా కనబడకుండా అది ఉంది. 2 ఏళ్ళు అంటే మిడ్వే కదా, 5 ఏళ్ళ ఎన్నికలు అనుకుంటే 2 ఏళ్ళు ఫస్ట్ హాఫ్, 2 ఏళ్ళు సెకండ్ హాఫ్, 5th year ఎలక్షన్ ఇయర్, ఇది ఫార్ములా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రజలతో సంబంధాలు కాపాడటము, రెండవది యాంటీ ఇన్కంబెన్సీ అన్నది రాకుండా మనం చాలా జాగ్రత్త పడాలి, ప్రజల అభిమానం నిలబెట్టుకోవాలి అనే ఒక హెచ్చరిక మటుకు చాలా ఖచ్చితంగా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇదే ఆశ మన వైసీపీ వాళ్ళ వైపు నుంచి చూస్తే అక్కడ అన్ని చోట్ల యాంటీ ఇన్కంబెన్సీ వచ్చినట్టే ఇక్కడ కూడా మనం తెచ్చేయచ్చు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరిని మాట్లాడినా ప్రజల్లో ఎవరు మీరు ముఖ్యమంత్రి ఉన్నా ఇంకోరు ఉన్నా ఏదో ఒకటి అసంతృప్తి, ఏదో ఒక విమర్శ ఉంటుంది. సమస్యలు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా గల్ఫ్ యుద్ధాలు, చమురు సంక్షోభాలు, పొదుపు చర్యలు రకరకాలుగా అయిపోయాయి కదా. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవటం, అందుకోవటం అన్నది ఒక పెద్ద సవాల్గానే ఉంది, ముఖ్యంగా ఆర్థిక సవాల్ వల్ల. సరే, అంగన్వాడీలు, సహాయ కార్మికులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీళ్ళంతా భారీ ఎత్తున ఆందోళనలు అయితే చేస్తున్నారండి ఆంధ్రప్రదేశ్లో. ప్రజలు, రాజకీయాలు ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వంలో భాగమైనటువంటి ఈ ఉద్యోగులు, తర్వాత బయట నుంచి తీసుకున్నటువంటి పొరుగు సేవలు అంటున్నారు అవుట్సోర్సింగ్ అన్నదని. ఈ అవుట్సోర్సింగ్ ఇట్లాంటి ఉద్యోగులు, కార్మికులు వీళ్ళ యొక్క సమస్యలను ప్రత్యేకించి చూడాల్సిన అవసరం ఉంది. నిన్ననే తెలంగాణ ప్రభుత్వం కనీస వేతనాలు సవరించింది. తెలంగాణలో వివిధ తరగతుల వాళ్ళకు 11,000 నుంచి 19,000 వరకు వివిధ దశల్లో. పెరిగిన ధరలతో పోలిస్తే ఇది చాలదు అనేది ఉన్నప్పటికీ కూడా ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఒకవైపే చూడటం వల్ల కింది తరగతులు, శ్రమజీవులు, కార్మికులు, ఉద్యోగులు వీళ్ళ సమస్యల నిర్లక్ష్యానికి గురవుతున్న భావన. కాబట్టి ఈ కోణం కూడా ప్రభుత్వము, మహానాడు పాలక పార్టీగా వాళ్ళు చర్చించినప్పుడు తీసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంటుంది. మహిళల ఎజెండా కూడా దీని మీద చాలా విమర్శ వచ్చింది. అది తెలుగుదేశం మహిళా ఎజెండా కూడా పెట్టారు ఈ మహానాడులో. అందుకని చెప్తున్నాను, ఈ జనాభాకు సంబంధించి 30,000, 40,000 ఇస్తాము అన్న దాని మీద చాలా విమర్శ వచ్చింది. కొంతమంది అయితే చెప్పారు పేద కుటుంబాలు కదండి, 30,000 ఇస్తారు కాబట్టి ఇంకోటిని కన్ను, 40,000 ఇస్తారు కాబట్టి ఇంకోటి కన్ను అనే ఒక పరిస్థితి కూడా, ఒక విధమైన ఒత్తిడి కూడా వాళ్ళ మీద వచ్చే అవకాశం ఉంటుంది. రెండవది లేబర్ ఫోర్స్
కావాలంటే మనం ఇంకా జనాభా పెంచుకోవాలని కూడా ప్రభుత్వం తయారు చేసిన పత్రంలో ఉంది, విధాన పత్రంలో. సో అది కూడా ఒక విధమైన రాంగ్ మెసేజ్ ఇస్తూ ఉంది. కాబట్టి మహిళా విధానాన్ని కూడా ఈ మహానాడులో సమగ్రంగా సమీక్షించి ప్రజాస్వామికమైన విధానం తీసుకోవాలి, ఏకపక్షమైనటువంటి ఒత్తిడి ఉండకూడదు అన్న సూచన కూడా మహిళా సంఘాల నుంచి వస్తుంది. మహిళలు అంటే జనాభాలో సగం కాబట్టి, తెలుగుదేశం ఆడపడుచులకు అనే ఎన్టీఆర్ గారు ప్రారంభించేవాళ్ళు కాబట్టి ఆడపడుచుల విషయంలో ప్రత్యేకమైన ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం ఉంది. సార్ తెలంగాణలో భూ స్కామ్ల పోటీ, ఢిల్లీ మాజీ మాజీ కలెక్టర్ విచారణ